అందరికీ నమస్కారం. నేను మీ మురళి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. నిజంగా కాపు రాజకీయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ. అదేంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాపులకి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. కానీ ఇప్పుడు కొత్తగా కాపు రాజకీయం తెర మీద తీసుకొచ్చారు. ఎందుకయ్యానంటే పవన్ కళ్యాణ్ని గెలిపించింది కాపులే, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చింది కాపులే. ఈ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపులని దగ్గర చేసుకుని చీలిక తీసుకొస్తే 2029 ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం అనే దాని మీద పాచికలు కదుపుతూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కుల రాజకీయం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాపులపై దృష్టి పెట్టింది. కాపుల్లో చీలిక అనేది రాకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టం అనేది ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ పార్టీ ఒక డేంజర్ గేమ్ మొదలుపెట్టింది. కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో ఇప్పటికే వైసీపీ కాపు నేతలందరూ రంగంలో దిగేశారు. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం కాపులందరినీ పోగేసి ఒక నియోజకవర్గం వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే త్వరలో ఉభయ గోదావరితో పాటు విశాఖలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వైసీపీ కాపు నేతలతో పోల్చుకుంటే కూటమి కాపు నేతలు అంత దూకుడుగా ప్రదర్శించడం లేదు, దూకుడు మీద ఉండడం లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో సైతం ప్రస్తావించుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. అంటే పవన్ కళ్యాణ్ని మిగిలిన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ఇంకా మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మరి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంటే టీడీపీ మంత్రులు, టీడీపీ నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? మనందరం కూటమి కదా. కూటమి అయినప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, నేనైతే ఏంటి? నన్ను విమర్శించినా, పవన్ కళ్యాణ్ని విమర్శించినా మీరు ప్రతి విమర్శ చేయాలి కదా. మీరు ఎందుకు అటువంటి విషయాల్లో దూకుడు ప్రదర్శించడం లేదు అనేసి మంత్రివర్గ సమావేశంలో సైతం చంద్రబాబు నాయుడు గారు ముక్కుసూటిగా అడిగారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంటే మిగతా మంత్రులు మాత్రం చూస్తూ ఊరుకుంటే నేను సహించేది లేదని కూడా చెప్పుకొని వచ్చారు. తప్పకుండా కౌంటర్ ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు. అయితే నేతల్లో చలనం లేకపోవడంతో కాస్త ఆందోళన కలిగించే విషయమే అని అందరూ భావిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు వాళ్ళందరూ కూడా దూకుడుగా ముందుకు వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ను అదే స్థాయిలో పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఇంకా ఆప్షన్ లేదని నేను ఎందుకన్నానంటే వాళ్ళు గత 5 సంవత్సరాలుగా, అంటే 2019 నుంచి 2024 వరకు ఏ రాజకీయ పార్టీలో కూడా వెళ్లకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఆహ్వానించేటట్టు చేసుకోకుండా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడినటువంటి దూషణల పర్వం కానివ్వండి, ఎవరు చేసుకున్న గోతులో వాళ్లే పడతారు. అందుకనే వాళ్ళకి ఇంకొక ఆస్కారం లేదు, ఇంకొక ఆప్షన్ లేదు. వేరే పార్టీలోకి వెళదామంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టారు. అంటే పర్సనలైజ్గా కూడా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు సతీమణిని కూడా శాసనసభ వేదికగా బీభత్సమైన బూతులతో, అనరాని మాటలతో, అంతకంటే అన్న రేంజ్కి వెళ్ళిపోయి తిట్టారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 3 పెళ్ళాలు, 3 విడాకులు, అలాగా ఇలాగా మాట్లాడకూడనటువంటి మాటలు కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా దూషించారు. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటి అని అంటే 2035 వరకు లేదా 2040 వరకు వైసీపీ పార్టీయే అధికారంలో ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉండేవారు సీఎంగా ఉన్నప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆకలింపు చేసేసుకుని నిజంగా మేమే అధికారంలో ఉంటాము, 2033 ఏంటి 2048 అప్పటి వరకు జగనాన్ని చెప్పినట్టు మేమే అధికారంలో ఉంటామని ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు బూతులు తిడుతూ ఎదుటివారిని ఇంకా మనం మాటలతో చెప్పలేనటువంటి భాషలతో వాళ్ళని దాడి చేస్తూ ముందుకు సాగారు. మరి ప్రత్యర్థులు ఊరుకుంటారు, ప్రతిపక్షం వాళ్ళు ఊరుకుంటారు, ప్రజలు ఊరుకోరు కదా. అల్టిమేట్గా జడ్జి ఎవరంటే ప్రజలే. వాళ్ళు పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, మరి ఇంకా మిగిలిన అస్త్రాలు ఏవైతే ఉన్నాయో మన పురాణాల్లో కానివ్వండి లేదా ఆధునిక వెపన్స్ కానివ్వండి, వీటన్నిటిలో పవర్ఫుల్ అయిన వెపన్ ఏదైనా ఉంది అని అంటే దానికి మించింది ప్రజల దగ్గర ఉంది. అదే ఓటు. ఎవరిని గద్దెక్కించాలన్నా, ఎవరిని గద్దె దింపేయాలన్నా వాళ్ళ చేతుల్లో ఉన్నంత బ్రహ్మాస్త్రం ఎవరి చేతిలో లేదు. అందుకనే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అందుకనే వీళ్ళకి వేరే ఆప్షన్ లేదని చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు అనేది ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వేరే ఆప్షన్ లేదు, వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళడానికి గేట్లు ఓపెన్ లేవు. ఇక రాజకీయంగా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు కాబట్టి వైసీపీని గెలిపిస్తేనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు బలంగా భావిస్తున్నారు, బలంగా అనుకుంటున్నారు. అందుకే బలమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
కానీ కూటమి నుంచి ఆ స్థాయిలో కౌంటర్ లేకుండా పోతుంది. ఎందుకంటే టీడీపీ కూటమి నేతలు ఉన్నా, అంటే టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే మరి కిమిడి కళా వెంకట్రావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, మంత్రులు చెప్పాలనుకుంటే నారాయణ, నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి ప్రముఖ నేతలు ఉన్నారు. అయితే ఇక్కడ బాగా వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి, అలాగే కాపుల్లో ఒకంత ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి జ్యోతుల్ నెహ్రూ గారు, కిమిడి కళా వెంకట్రావు గారు, ఇటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాపుల్లో ఒకంత ప్రాబల్యం కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాడి చేయడానికి ముందుకు వస్తే ఆషామాషిగా ఉండదు. రాజకీయ ప్రముఖులు చెప్పేది ఏంటి అని అంటే, వైసీపీ నేతలు మాట్లాడినటువంటి మాటలే వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి వాళ్ళకి అర్థం ఉండదు. అందుకనే కూటమి నేతలందరూ కూడా కాపుల్ని ఏకతాటి మీదకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకనే ఏ ఒక్కరు కౌంటర్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఎందుకనంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో కాపు నాయకులు. మరి ఇప్పటి వరకు వచ్చి ఎవరు కూడా కౌంటర్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. అనవసరంగా కుల ప్రస్తావనలు ఎందుకులే అన్నట్టు వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఎందుకు కులాన్ని తీసుకురావడం, మనం చేసుకురావాలని అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, మనం అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ప్రజాక్షేత్రంలో అభివృద్ధిని మనం చూపాలి. గత 5 సంవత్సరాలుగా మనం అధికారాన్ని కోల్పోయాం. ఇప్పుడు మనం అధికారంలోకి వస్తే ప్రజల్లో ఒక మంచి మన్నన పొందాలి అని అనుకుంటే వాళ్ళకి కావాల్సిన అభివృద్ధిని మనం ఇవ్వాలి. కుల రాజకీయాలు ఎందుకు అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే మొన్ననే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ శ్రేణులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనంటే వైసీపీ నేతలకు ఎందుకు మీరు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అని ప్రశ్నించారు. చంద్రబాబు గారు సైతం మంత్రివర్గ సమావేశంలో నేను చెప్పాను కదా, మరి దీనిపైనే నిలదీశారు మంత్రుల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మరి అభిప్రాయపడ్డారు. అంటే ఇదే విధంగా కూటమి నాయకులు కానీ ఇట్లాగే బెబ్బెబ్బే అంటూ కూర్చుని ఉంటే గనక వైసీపీ నాయకులకు అడ్డుకట్ట వేసే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా మళ్ళా అదే భాషతో ముందుకు వస్తారు. కూటమి నాయకులు కాపులు ఉన్నారు. కాపులు ఎందుకు మీరు ఎదురు ప్రశ్న వేయడం లేదు, కౌంటర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అంటే వాళ్ళు రాజకీయ ప్రాబల్యం లేని వ్యక్తులా అంటే కాదే, వాళ్ళకి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మరి కౌంటర్గా ఎన్కౌంటర్లు ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే కాపులు మిగిలిన కులాలు అని మనం కుల రాజకీయం ఎందుకు చేయాలని ఆలోచనలో ఉన్నారు. అయితే కాపుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేంజర్ గేమ్ ఆడుతుంది. దీన్ని గట్టిగా తిప్పి కొట్టకపోతే టీడీపీ కూటమికి నష్టం. ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంతో మరింత రెచ్చిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సాయి కృష్ణకు నేర చరిత్ర ఉంది. ఆయనను వెనకేసుకొస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. మరి చట్టానికి విరుద్ధంగా ఒక నేరస్తుని లాకప్ చేయడం అనేది నేరమే. దానిపై ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. త్వరలో ఉభయ గోదావరితో పాటు విశాఖ జిల్లాలో భారీ బహిరంగ సభలు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు పవన్తో పాటు చంద్రబాబు గారు కూడా అప్రమత్తం కావడంతో కూటమి కాపు నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి 40 మంది నాయకులు, ఎవరైతే 40 నుంచి 50 మంది కాపు నాయకులు కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీయేనా కుల రాజకీయాలు చేయడం, మేము కుల రాజకీయాలు చేస్తే అధికారంలో ఉండి మరి ఎవరు తట్టుకోలేరు అన్న చందాన కాపు కుల నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి వస్తున్నారు. ఇప్పటి వరకు కూటమిలో ఉన్నటువంటి 40 నుంచి 50 మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం అవ్వడం, మరి కాపు నేతలు సైతం రంగంలోకి దిగడం. అందుకనే రాబోయే రోజుల్లో ఒక పెద్ద సభ, బహిరంగ సభ కాపులందరినీ ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే కాపు సమాజానికి ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టం అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి ఏ విధంగా నష్టాన్ని చేకూర్చింది, కాపుల్ని ఏ విధంగా తక్కువ చూపు చూసింది, ఇటువంటి అన్ని విషయాలను కూడా కాపు సమాజానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో కూటమి కాపు నేతల సభ భారీగా ఉండబోతుందని టాక్ ఉంది. ఎందుకు అంటే అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా జగన్ గారు ఆడిందే ఆట పాడిందే పాటగా అప్పుడు ఆ రోజుల్లో చాలా సభలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, లోకేష్ గారు పాదయాత్రని నిలువరించే ప్రయత్నం చేయడం, అధికారంలో ఉన్నామని ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేసిందో అప్పుడు ఆ రోజుల్లో అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తే వైసీపీ నిలబడగలదా అన్న మాటలు అయితే రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వినబడుతున్నాయి. అందుకనే త్వరలో కూటమి ప్రభుత్వం కాపు నేతల సభని భారీగా ఏర్పాటు చేయాలని చూస్తుంది. మొత్తం కాపులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎవరైతే వాగ్దాటి బాగా ఉందో కాపు నాయకులు, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొస్తుంది. ఎవరైతే టీడీపీ కూటమికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి లేదా దక్షిణాంధ్ర నుంచి కానివ్వండి ఎవరికి ఎక్కడైనా మొదలు పెడితే అప్పుడు కిమిడి కళా వెంకట్రావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, ఇటువంటి నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు, జనసేన నుంచి ప్రముఖ నేతలు వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇప్పుడు ఒక అద్భుతమైన సభను కాపు నేతలందరికీ కూడా కాపు సభా సమావేశాలు నిర్వహించి వైసీపీ పార్టీ యొక్క దురుద్దేశం ఏంటనేది ప్రజలకు చెప్పే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ జ్యోతుల్ నెహ్రూ గారు ఇక్కడ ఈ చాగల్నాడు ఏరియాలో జ్యోతుల్ నెహ్రూ గారికి ఉన్నటువంటి ఇమేజ్ చాలా ఎక్కువ.
కాపుల్లో ఉన్నటువంటి ఇమేజ్, జ్యోతుల పేరు చెప్తే ఒక రకమైన రేంజ్లో ఉంటుంది. ఎందుకనంటే ఈ కాపుల్లో ఒక రకమైన తక్కువతనాన్ని తీసుకుని వచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేగా చేసినటువంటి జ్యోతుల చంటిబాబు వైసీపీ ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు కాపుల్నే పట్టించుకునేవారు కాదు అతను. అసలు కాపుల పేరు చెప్తేనే అతను చాలా యాగవింపుతో చూసేవారట. అక్కడ నియోజకవర్గంలో మాటలు ఏంటి అని అంటే, జ్యోతుల చంటిబాబు ఉన్నంత వరకు కాపులను అసలు ఏం పట్టించుకోలేదు, మిగిలిన నాయకులను కూడా పట్టించుకోలేదు. తను కావాల్సింది తీసుకున్నారు, తనకు కావాల్సింది దోచుకున్నారు తప్ప అసలు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అన్న మాటలు అయితే వినపడ్డాయి. ఇక్కడ జ్యోతుల నెహ్రూ ఉంటే ఎంత బాగుండో అని అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలు జ్యోతుల నెహ్రూ గారు గెలిచిన తర్వాత ఒక నాయకుడు, కాపు నాయకుడు వచ్చాడు, చాలా బాగుంది, సూపర్, ఇటువంటి కాపు నాయకులు మనకు ఉన్నారు, మనం అందుకనే కాపులకు ఒక మంచి గుర్తింపు దక్కుతుంది అన్న చందాన అక్కడ నియోజకవర్గ ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. అలాగే కిమిడి కళా వెంకటరావు గారు అక్కడ కూడా ఆ నియోజకవర్గంలో కూడా చూస్తున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు గారు కరెక్ట్గా అతను వాగ్దాటి ఉన్న మనిషి. అలాగే అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి విమర్శ, ప్రతి విమర్శ కూడా చాలా గౌరవంగా చేసేవారు. ఇక నారాయణ గారి విషయానికి వస్తే తను అంతే. నిమ్మల రామానాయుడు గారు అయితే అబ్బో అదొక ఫైర్ బ్రాండ్. ఇక జనసేన నుంచి కూడా చాలా ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏకతాటి మీద వచ్చి, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ ఇప్పుడు కాపుల మీద అంత మంచి ప్రేమను ఎందుకు చూపిస్తుంది, కాపులు 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 అని జపాన్ని ఎందుకు చేస్తుంది, ఇదంతా కూడా భారీ బహిరంగ సభ పెట్టి వైసీపీ మనసులో ఉన్నటువంటి దురుద్దేశాన్ని భారీ బహిరంగ సభలో మరి ఎండగట్టబోతున్నారు ఈ కూటమి కాపు నాయకులందరూ కూడా. మరి వైసీపీకి ఇచ్చేటటువంటి ఈ షాక్ చూస్తే వైసీపీ మాత్రం తేరుకోవడం చాలా కష్టం అన్న మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ దురుద్దేశం ఏంటి అన్నది ఇప్పుడు బయట పెడతామని కూటమి నాయకులు అయితే అంటున్నారు. అంటే దురుద్దేశం అని ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, జగన్ గారి అధికారంలో ఉన్నప్పుడు కాపులకు చేసింది ఏమీ లేదు. కాపు కార్పొరేషన్ నేను కొనసాగిస్తాను అని చెప్పి కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధులు కూడా వెనక్కి లాగేసుకొని, అసలు నిధులే ఇవ్వకుండా దాన్ని ఒక మొహం తుడిచేటటువంటి ఒక క్లాత్గా తీసి అక్కడ పెట్టారు తప్ప కాపులకి చేసింది ఏమీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కాపులకు అన్యాయం జరిగింది కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపులకు జరిగిన అన్యాయాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం కాపులు బహిరంగ సభ భారీగా పెట్టి కాపులందరికీ కూడా పూసగుచ్చినట్లు ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం అయితే చేయబోతుంది. కాపుల్లో చీలిక తీసుకొద్దాం అనుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గమ్మును కూర్చోవడం మాత్రం కనపడుతుంది. ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ఏర్పాట్లు చాలా రేంజ్లో, అంటే తగ్గేదేలే అనే రేంజ్లో కాపులందరినీ ఏకతాటి మీదకి తీసుకురాబోతుంది. మరి వైసీపీకి భారీ షాక్ ఇవ్వబోతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.